దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. సమయానుకూలతను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరము గుడుక కొంత సమయము దేవుని మాటలను విని కుడికను ముగించుకుందాం. సమయములు దేవుని యొక్క చిత్తమును బట్టి కొద్ది మాటలు మనం వినుచున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినుటి కొరకు సిద్ధపడదాం. సమయంలో మమ్మల ఈ ప్రాంతంలోనికి ఆహ్వానించినటువంటి దైవజనులకు మా యొక్క వందనములు తెలియజేయుచున్నాము. కుడి వచ్చిన మీ అందరికి కూడా ఒక ప్రభునాములు శుభములు వందనములు తెలియజేయుచున్నాను. సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరము కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు లోకంలో ఉన్న పరిస్థితులు మారిపోతున్న దినాలలో ఉన్నాం. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికి అర్థము కావటం లేదు. ఎప్పుడు ఏది మనుషుల మీదకి వస్తుందో ఎవరికి తెలియనటువంటి దినాలలో ఉన్నాం. అంతా బాగా ఉన్నది, అన్నీ మంచిగా జరుగుతున్నాయి అనే టైంలో తెలియకుండానే కీడులు వచ్చే రోజుల్లో ఉన్నాం. ఆరోగ్యంగా ఉన్నాము, శుభకరముగా ఉన్నాము అనే రోజులలో అనారోగ్యము ఏ వైపు నుంచి వస్తుందో మనకు కూడా తెలియటం లేదు. ప్రమాదములు ఎటువైపు నుంచి మన మీదకు వస్తున్నాయో మనకు కూడా అర్థము కానటువంటి దినాలలో ఉన్నాం. మరణము అనేది చాలా వేగముగా మనుషులను వెంటాడుతూ ఉన్నది. వెంటాడుతున్న మరణాన్ని తప్పించుకోవటానికి మానవులు చేస్తున్న ప్రయత్నాలు కొన్ని మాత్రమే. నువ్వు ఎంత దాగుకొనినా, ఎంత ప్రయాసపడి తప్పించుకోవాలనుకునినా నీకు తెలియకుండానే నీ మీదికి మరణం వచ్చి పడే రోజుల్లో ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉన్నారు, ఇస్రాయేలీలకు ఇరానుకు మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఇంకా చూస్తుంటే సంతోషముతో ఆనందముతో జీవితాన్ని కొనసాగించుకోవాలి, నేను నా కుటుంబానికి ఆధారముగా నిలబడాలి అని ఏదో చదువుకొని ప్రయోజకుడు కావాలని ఆశతో కాలేజీలోకి వెళ్ళినటువంటి విద్యార్థులు వారు అనుకోని రీతిగా, వారికి తెలియని రీతిగా ఎక్కడికో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్నటువంటి విమానము వాళ్ళ యొక్క భోజనం చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఆ యొక్క రూమ్ మీదకి రావటము, వాళ్ళ మీద పడటము, వాళ్ళు చనిపోవటం అనేది ఇదొక చెప్పలేనటువంటి వింత. ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారు, నాకు ధనముంది, బలముంది, అధికారం ఉంది, అందముంది, సుఖ సంతోషాలతో వైభోగవాళ్ళతో నేను విర్రవీగుతున్నాను, నన్ను ఎవరు ఏమి చేయలేరు అనేటువంటి ఒక పరిస్థితిలో ఉన్నప్పటికీ మరణం అనేది నీకు చెప్పకుండా వచ్చేది. మనుషుడు దేనికి భయపడినా భయపడకపోయినా మరణమునకు ఖచ్చితంగా భయపడాలి. ఎందుకు భయపడాలంటే మరణమునకు భయపడకపోతే అది ఏ వైపు నుంచి నీ మీదకి వస్తుందో నీకు తెలియదు. ఎటువైపు నుంచి నీ మీదకి వచ్చి నిన్ను ఈడ్చుకొని పోతుందో కూడా నీకు తెలియదు. అందువల్ల ఆ మరణము ఒక కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి మీదకు వచ్చినప్పుడు, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కలుగుతున్న ఒక వేదన చూసినప్పుడు ఎందుకు దేవుడు ఇలా చేశాడు, అసలు ఇలా చేయకపోతే బాగుండు కదా, ఏమి తెలియనటువంటి అన్యం పుణ్యం తెలియనటువంటి అమాయకుల మీదకి మరణం ఎందుకు రప్పించాడు, ఇది ఎందుకు రావాలి అనేటువంటి పరిస్థితులు ఆలోచించినప్పుడు మనుషునికి అర్థం కానిది ఏంటంటే వానికి ఆయుస్సు ఉండగానే వాడు జాగ్రత్త పడటం లేదు. ఈరోజు ప్రపంచంలో దేన్నైనా కొనుక్కోవచ్చు కానీ ప్రాణాలను మాత్రం కొనుక్కునే రోజుల్లో లేము. మీ అందరికీ తెలుసుగా, ఏదైనా కొనొచ్చు, డబ్బులు ఉండొచ్చు, ఎంతైనా కొనొచ్చు, బంగారం కొనొచ్చు, 1,00,000 రూపాయల దాకా దాటింది బంగారం ఇప్పుడు, అయినా కొంటున్నాం. వజ్రాలు లక్షలు పెరిగిపోయాయి, అయినా కొనుక్కుంటున్నాం. కానీ నీలో ఉన్న ప్రాణము విలువ నీకు తెలియదు కనుక ఎంత ఇచ్చి కొనాలనుకున్నా అది నీవు నిలబెట్టుకోలేకపోతున్నావు. కాబట్టి ఈరోజు మీ అందరికి ఒక చిన్న విషయాన్ని చెప్పేసి నేను ఈ సమయాన్ని ముగించుకుంటాను. బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త, బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 24వ అధ్యాయము
మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. బాగా వినండి. ఇక్కడ చదవబడినటువంటి సందర్భాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతూ తన యొక్క పరిస్థితులలో మనుషులకు రాబోతున్న దినాల గురించి మాట్లాడుతూ హెచ్చరిస్తున్న ఒక మాట. ఏమని హెచ్చరిస్తున్నాడంటే, అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది అని చెప్పాడు. ఏమి విస్తరించిందంట? అక్రమము. అక్రమం అంటే బాగా ఆలోచించండి. అక్రమము అంటే అర్థమవుతుంది మీకు ఎవరికైనా? బాగానండి. అక్రమము అంటే ఎవరికైనా తెలుసా? అక్రమం అనేది ఏమైందంట? విస్తరించింది. విస్తరించడం అంటే ఎక్కువైపోతుంది. భూమి మీద అక్రమం అనేది ఎక్కువైపోతుంది. ఎందుకు అక్రమం ఎక్కువైపోతుంది? అక్రమం ఎక్కువ ఎందుకు కావాల్సి వచ్చిందంటే, మనుషుల మధ్య ప్రేమలు లేకుండా పోయాయి. మనుషుల మధ్య ప్రేమ అనేది కరువైపోయిన దినాలలో ఈరోజు మనం కనపడుతూ ఉన్నాం. ఎందుకయ్యా మనుషుల మధ్య ప్రేమ లేదని చెప్తున్నావు? నిజముగా మనుషుల మధ్య ప్రేమ లేదా? ఎందుకు లేదు? చూస్తుంటే భూమి మీద ప్రేమ నదులులాగా పారిపోతుంది కదా, సముద్రాలలాగా విస్తారముగా ఉన్నది కదా, ప్రేమ లేదని ఎందుకు చెప్తున్నావంటే, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు చెప్పిన మాట మీకు అర్థం కావాలి. ఏందంటే బాగానండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము జాగ్రత్తగా చూడండి. మొదటి వచనం నుంచి జాగ్రత్తగా చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని తెలుసుకొనుము. బాగానండమ్మా. ఏలగనగా మనుషులు ఎలాంటి వాళ్ళంట? స్వార్థ ప్రియులు. బాగానండమ్మా. మనుషులు ఎలాంటి వాళ్ళని రాయబడింది ఇక్కడ? స్వార్థ ప్రియులు. ఎప్పుడు మనుషులు స్వార్థ ప్రియులు అంట? అంత్య దినాలు. అంత్య దినాలు అంటే ఏవి? చివరి దినాలు. చివరి దినాలు అంటే ఏమి? బాగా ఆలోచించండి. భూమి అంతరించిపోయే దినము చివరి దినమా? ప్రతి మనిషి గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో నీకు ఈ రోజే చివరి దినం అనుకొని మీరు బతకాలి. రేపు పొద్దుడికి ఉంటామో లేదో. చివరి దినం అంటే మనం అనుకుంటాము ఇంకా ఉందనుకుంటాం. ప్రతి మనిషికి తను బ్రతుకుతున్న ఈ రోజే చివరి దినం. ఎందుకంటే రేపు పొద్దుటికి బ్రతుకుతామో లేదో తెలియదు. రేపు పొద్దున్న మరలా నిద్ర మంచం మీద నిద్రపోతున్న మనము ఏకూజామున లేస్తామో లేదో తెలియదు. కాబట్టి బైబిల్లో మనం కంటున్నది అంత్య దినాలు ఏంటంటే, మనిషికి చెప్పినట్టుగా మీకు లేఖనాలన్నీ మీరు పరిశీలించుకుంటే ప్రస్తుత కాలంలో జరుగుతున్న సందర్భాలని అంత్య దినాలు అంటారు. అంత్య దినములలో ఎలా ఉంటదని రాయబడిందంటే, ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు. మనసులో ఏమొచ్చిందంట? స్వార్థం. స్వార్థం అంటే ఏంటి? స్వార్థం అంటే ఏంటో తెలుసు మీకు? వారి కోసము వారే బ్రతకడం. అదేనమ్మా స్వార్థం. ఏముంది? వారి కోసం వారు బతుకుతున్నారు. ఎలా బతుకుతున్నారు? వాళ్ళ కోసం వాళ్ళు. స్వార్థం వచ్చింది. ఎందుకనగా మనుషులు స్వార్థ ప్రియులు. స్వార్థం. భర్తకు స్వార్థమే, భార్యకు స్వార్థమే, పిల్లలకు స్వార్థమే, తల్లిదండ్రులకు స్వార్థమే, అన్నకు స్వార్థమే, చెల్లెలకి స్వార్థమే, అక్కకు స్వార్థమే, తమ్ముడికి స్వార్థమే. ప్రతి వాని స్వార్థము వానిలోనే ఉన్నది కనుక ఎదుటి వాని మీద ప్రేమ చచ్చిపోయింది. బాగా ఆలోచించండి. ప్రతి వాడు స్వార్థంలోనే బ్రతుకుతున్నాడు. ఉదాహరణకు స్వార్థం ఎలా ఉందంటే, బాగా గమనించి ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలోనికి మీరు వెళ్ళి చూస్తే ఒక మనిషి సంతోషం కోసం ఒక పనిని ప్రారంభిస్తాడు. సంతోషం కోసం ఏదైనా ఒక పని ఏం చేస్తాడు? సంతోషం కోసం ప్రారంభిస్తాడు. సంతోషము తుదకు ఏమవుతుందంట? వ్యసనము.
వ్యసనము. ఈ వ్యసనానికి అలవాటు పడినటువంటి వాడికి ఎవ్వరి గురించి ఆలోచన ఉండదు. నా సుఖంగా నేనుండాలి, నాకు సంతోషంగా నేనుండాలి, నాకు నచ్చినట్టుగా నేనుండాలని ఈడు సంతోషము కోసము, ఈడు సుఖము కోసము త్రాగుడికి, వ్యభిచారానికి, దొంగతనానికి, జూదానికి అలవాటు పడిపోయి ఉన్నాడు. ఈడు త్రాగుడికి అలవాటు పడిపోయినప్పుడు, వాడు దొంగతనానికి అలవాటు పడిపోయినప్పుడు, జూదానికి అలవాటు పడిపోయినప్పుడు, నేను నా సుఖం చూసుకుంటున్నానే, నన్ను నమ్మి పుట్టింటిని, తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్క చెల్లెలను అందరిని వదిలిపెట్టి వచ్చిన నా భార్య ఒకటి ఇంటికాడ ఉన్నది కదా, నేను సాయంకాలం పని చేసుకొని నా భార్య దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన వీడికి లేకుండా చేసింది ఏమిటంటే స్వార్థం. స్వార్థమే. ఈ స్వార్థం ఏం చేసింది తెలుసా? నేను కడుపు నిండా తినాలి, కంటి నిండా ఉండాలి, నేను నా శరీరానికి సుఖం ఇవ్వాలి, అందుకని నా ఇష్టం వచ్చిన చోట తిరుగుతానని నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నావు. నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నావు. భార్య అయితే నాకు నచ్చినట్టుగా నేను ఉండాలి, భర్తను పట్టించుకోను, పిల్లలను పట్టించుకోను, అత్త మామలను పట్టించుకోను, నాకు నచ్చినట్టుగా నేను ఉండాలి, నాకు నచ్చినట్టుగా నేను జీవించాలి, నా ఇష్ట ప్రకారం నేను జీవించాలని నీ స్వార్థం కోసం నువ్వు బ్రతుకుతున్నావు. అన్న అయితే తమ్ముడికి అపాయం వస్తే ఏమైనా నా తమ్ముడు దగ్గరికి వెళితే నా తమ్ముడు ధన సహాయం కోరుకుంటాడేమని తమ్ముడు దగ్గరికి వెళ్ళటానికి నాకు ఇష్టం లేదని ఈయన స్వార్థం కోసం ఈడు బతుకుతున్నాడు. ఈ రోజు భూమి మీద ప్రతి వాడు స్వార్థ ప్రియుడే. ప్రతి వానిలో ఏముందంటుంది? స్వార్థం. స్వార్థం. ఈ స్వార్థం ఎక్కడ దాకపోయిందంటే ఎవరిని కూడా పట్టించుకోని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు, మీకు అందరికి సోషల్ మీడియా అలవాటు ఉంది కదమ్మా, సెల్ ఫోన్లు చూడటం అలవాటు ఉంది కదా. ఎవరు లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ? టీవీలు, న్యూస్ పేపర్లు చూసి అలవాటు, న్యూస్ పేపర్ టీవీలు చూసి అలవాటు ఉంది కదా. ఈ టీవీలలో అప్పుడప్పుడు హెడ్లైన్స్ లో పడుతుంటది, భార్య తన సుఖము కోసం కన్న బిడ్డనే కర్త తీర్చెను. సుఖము కోసం కడుపుని పెట్టిన బిడ్డను 9 నెలలు గర్భములో పెంచి పోషించి ఆ గర్భంలో నుంచి బయటకు వచ్చిన బిడ్డ తన సుఖానికి అడ్డపడుతున్నాడని ఆ బిడ్డను చంపుతుందంటే ఇది స్వార్థమా కాదా? ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా తల్లి కన్నీరు కారుస్తుంది కాబట్టి బిడ్డ దగ్గరికి వచ్చిన తర్వాత ఏదైనా వదులుకుంటదంటే, ఇక్కడ సుఖము కోసం బిడ్డనే కడతీర్చడానికి వచ్చిందంటే దీన్ని ఏందనాలి? స్వార్థం అనాలా? ఇలా సుఖాల కోసం, ఇలా కోరికల కోసం వీళ్ళు అడ్డమైపోయారు. వీళ్ళు అడ్డమైపోయారని వీళ్ళనే లేపేయటానికి రెడీ అయిపోయారు. భర్త అడ్డమైపోయాడు, భార్య అడ్డమైపోయింది, పిల్లలు అడ్డమైపోయారు, అక్క చెల్లెలు అడ్డమైపోయారు, అన్నదమ్ములు అడ్డమైపోయారు, వీళ్ళు మాకు అవసరం లేదని స్వార్థం కోసం ఎవరినైనా నరికేయటానికి, పురుగుల మందు పెట్టి చంపేయటానికి, ఎవరినైనా నాశనం చేయటానికి రెడీ అయిపోయారు. ఏ దినాలలో? ఈ దినాలలో. ఏ దినాలలో అంటే మీరు ఎప్పుడుకో పోవద్దు, ఈ దినాలలో. ఇప్పుడు అందరిలో వస్తున్నది ఇదే. అందుకేమన్నాడు తెలుసా? మనుష్యులు స్వార్థ ప్రియులు. ఎవరంట స్వార్థ ప్రియులు ఇక్కడ? మనుష్యులు. ఒక జంతువు దగ్గరికి వెళితే కాకి ఆహారం తినటానికి వెళ్ళి ఆహారాన్ని నోటితో తీసుకొని గూటిలో ఉన్నటువంటి తన బిడ్డ ఉన్నదే, తన బిడ్డకు కొద్దిగా తెచ్చిద్దామని కాకి తీసుకొస్తుంది. కోడి తన బిడ్డలను తీసుకొని ఆహారాన్ని తన కోడి పిల్లలకు అయినిస్తుంది. కానీ ఇక్కడ కన్న తండ్రి, కన్న తల్లి తన స్వార్థమే చూసుకుంటున్నారు కానీ కడుపును పుట్టిన బిడ్డలను చూసుకునే రోజులలో లేరు. రే 1000 రూపాయలు సంపాదించావు కదరా, కనీసం 100 రూపాయలనే ఇంట్లో ఇవ్వచ్చు కదంటే, నేను కష్టపడ్డాను, నేను సంపాదించుకున్నాను, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకునేటప్పుడు, నీకు నచ్చినట్టుగా ఉండేటప్పుడు పెళ్లి ఊరు చేసుకోమన్నారు, పిల్లలు ఊరు కనమన్నారు నిన్ను. నీ వల్ల నీ భార్య దేశదిమ్మరి అయిపోయింది, నీ వల్ల నీ పిల్లలు దొంగతనాలుగా మారిపోయారు, నీ వల్ల నీ బిడ్డలు వ్యభిచారులు అయిపోతున్నారు. కారణం నువ్వు కరెక్ట్గా లేకపోవటం వల్ల, నువ్వు కండిషన్లో ఉండకపోవటం వల్ల. అంత్య దినాలలో ఏమైపోయింది? మనుషులు స్వార్థ ప్రియులు. ఒక మాట చదవండి అమ్మా. స్తోత్రం. చదవండి రెండో మాట. ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు. ఇక్కడ 3 పదాలు మనకు వచ్చాయి. ధనాపేక్షకులు. ఏంటంట? ధనాపేక్ష. ధనాపేక్ష అంటే ధనము మీద ఆశ. ధనాన్ని సంపాదించడం కోసం
ఏ దానికైనా ఎనుకాడరు. ఏ దానికైనా ఎనుకాడరు. డబ్బు కావాలి. ఏదైనా ఇచ్చేస్తారు డబ్బు కోసం. అవునా కాదు ఈరోజు? ప్రపంచం మొత్తం గూడక ప్రపంచమంతా దేని చుట్టూ తిరుగుతుందంట? డబ్బు, డబ్బు, డబ్బు. ఈ డబ్బు కోసము కన్న తండ్రినైనా కడతేరుస్తున్నాడు. కన్న తల్లినైనా కడతేరుస్తున్నారు. కట్టుకున్న భార్యనైనా అమ్మేస్తున్నారు. డబ్బు. డబ్బు కావాలి నాకంతే. డబ్బు కావాలి. ఏంటయ్యా ఈ పరిస్థితులు ఇలా మారిపోయాయి, జీవితాలు ఇలా ఉన్నాయంటే, ఈరోజు డబ్బుంటేనే మనిషికి ఇలువ అంటున్నాడు. సమాజానికి ఏమి నేర్పించిందంటే డబ్బుంటే ఇలువని నేర్పించింది గానీ, కుటుంబము అన్యోన్యంగా ఉంటే విలువనేది నేర్పించలా. ఏమంటారు తెలుసా? డబ్బుంటే కొండ మీద కోతినైనా కిందికి దింపొచ్చంట. డబ్బుంటే చాలు. ఆ డబ్బు పిచ్చిలో పడి మనిషి ఏం చేస్తున్నాడో అర్థం కావటం లేదు. ఈరోజు జాగ్రత్తగా గమనించండి. సంపాదన, 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 సంపాదనని ఉదయం 6 గంటలకెళ్ళిన వాడు నైట్ 12 గంటల దాకా ఇంటికి రావటం లేదు. ఎక్కడికెళ్ళావంటే నేను సంపాయాలి, సంపాయాలి, సంపాయాలి. నువ్వు సంపాదన కోసం లోకాల మీదకెళ్ళిపోతుంటే నీ కట్టుకున్న భార్య, నీ కడుపున పుట్టిన బిడ్డలు, తండ్రి ప్రేమ కరువైపోయి, భర్త ప్రేమ కరువైపోయి, ప్రేమ కోసం లోకాల్లో తిరుగుతున్నారని ఈళ్ళకెప్పుడు అర్థమవుద్దో ఆలోచించండి. ప్రతిదీ తగినంతుండాలి. ఏది ఎక్కువ అవసరం తగినంతుండాలి. నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి కావాల్సినంత ఉండాలి. నీ బిడ్డలను పోషించుకోవడానికి కావాల్సినంత ఉండాలి. సంపాదనని, కుటుంబాన్ని గూడా పట్టించుకోకుండా పోతే, ఆ డబ్బే నీకు శాశ్వత కాలం మిగులుతుంది గానీ, నీ కుటుంబం నీకుండదు. పిల్లలంటారు ఏడ్రా మీ నాన్నంటే, ఉదయం ఎప్పుడో ఎళ్ళిపోయాడు, సాయంకాలం వత్తాడు. అసలు మా నాన్న మొఖం చూడక నేను 4, 5 నెలలు అంటాడొకడు. ఏంది 4, 5 నెలల నుంచి మీ నాన్న మొఖం కూడా చూడలేదంటే ఎప్పుడు కనపడుతున్నాడు? ఎప్పుడో దొంగోడొచ్చినట్టుగా ఉదయం నైట్ 1 గంటకొత్తాడు. దొంగోడు పోయినట్టుగా 5 గంటలకెళ్ళిపోతుంటాడు. ఏ రోజన్నా పిల్లలతో కూర్చొని ఒక 10 నిమిషాలను మాట్లాడిన తల్లిదండ్రులున్నారా? పిల్లలను కూక్కబెట్టుకొని ఏంది నాయనా నీ పద్ధతి ఎలాగుంది? ఎలా చదువుకుంటున్నావు? ఏం చేస్తున్నావు? నీకేమన్నా అవసరమని కనీసం పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడేటువంటి తండ్రులు ఎక్కడైనా కనపడుతున్నారా? ఈరోజు ప్రతిదీ అవసరమైతే ఈళ్ళ స్వంత నిర్ణయాలే, స్వంత నిర్ణయాలే. ఈ సొంత నిర్ణయాలు చివరికేమైపోయాయంటే మా నాన్నతో అవసరం లేదు, మా అమ్మతో అవసరం లేదు. నాకు నచ్చినోడిని పెళ్లి చేసుకుంటాను. నాకు నచ్చిన దాన్ని పెళ్లి చేసుకుంటాననే రోజుల్లోకెళ్ళిపోయారు. చివరకొచ్చి డాడీ నేనొక అమ్మాయిని ప్రేమించాను. నేనొక అబ్బాయిని ప్రేమించాను. నేను ఈళ్ళని పెళ్లి చేసుకుంటాననంటే, ఏందిరా తల్లిదండ్రులంటే లెక్కలేదంటే, ఏ రోజైనా 20 సంవత్సరాలు నాకొస్తే, ఒక్క రోజైనా నా పక్కన కూర్చొని జీవితం గురించి నాకు చెప్పావా నానంటే, ఇది సంపాదించిందంతా నీ కోసమే కదంటే, నువ్వు సంపాదించుకుంది నీ దగ్గరే ఉంచుకో. నాకు మాత్రం నువ్వు అవసరం లేదనే రోజుల్లోకొచ్చారు. ఈళ్ళనేమంటారంటే, తల్లిదండ్రులంటే లెక్కలేదు ఈ పిల్లలకి. తల్లిదండ్రులంటే లెక్కలేదు. తల్లి, తండ్రి బాధ్యత నువ్వు నెరవేర్చే రోజుల్లో ఉన్నావా? నువ్వు సంపాదన, 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 సంపాదన సంపాదించిన డబ్బు చివరికి నిన్ను ఆ యొక్క భూమిలో పెట్టేటప్పుడు ఒక్క పావలా కూడా నీతో ఎయ్యరు. ఎందుకంటే ఇది ఎయ్యకూడదని. నీ యొక్క శరీరం మీద ఉన్నటువంటి నూలు పోగు కూడా నీతో రానియ్యరు. దేనికోసం సంపాదిస్తున్నావు? దేనికోసం చెప్పండి? కుటుంబంతో కలిసిమెలిసి లేకుండా, భార్యతో కలిసిమెలిసి లేకుండా, పిల్లలతో కలిసిమెలిసి లేకుండా, నీ తల్లిదండ్రులతో కలిసిమెలిసి లేకుండా, నువ్వు ఎంత ఉద్యోగాలు చేసి ఎన్ని కోట్లు సంపాదించినా, ఆ డబ్బే నీకు సుఖమిత్తుందనుకుంటున్నావు గానీ, డబ్బు వల్ల ఏ మనిషికి తృప్తి ఉండదు. తృప్తి ఎలా వస్తదంటే, ఏ టైం ఎవరికివ్వాలో ఆ టైం వాళ్ళకివ్వాలి. అర్థమవుతుందా? భర్తతో గడిపే టైం భర్తతో గడపాలి. భార్యతో గడిపే టైం భార్యతో గడపాలి. పిల్లలతో గడిపే టైం పిల్లలతో గడపాలి. తల్లిదండ్రులతో గడిపే టైం తల్లిదండ్రులతో గడపాలి. ఎప్పుడైతే నీ తల్లిదండ్రులతో నువ్వు గడుపుతావో, వాళ్ళు వృద్ధాప్యంలోనికొచ్చిన తర్వాత నీ మాటలు విని ఏమంటారంటే, "ఏందయ్యా బాగలేదంటే, నీవు వెళ్లి వృద్ధాప్యంలో ఉన్న నీ తండ్రి దగ్గరికెళ్ళి నాన్న అన్నం తిన్నావా? మాత్రేసుకున్నావంటే హాస్పిటల్‌కి పోనవసరంలా వాళ్ళు సంతోషంగా ఉంటారంతే." పిల్లవాడిని తల్లిదండ్రులు చూడటానికి కాపలా కాసే రోజులున్నారు ఈ రోజుల్లో. ఎందుకంటే ఎప్పుడు బయటకు పోతాడో, ఎప్పుడు ఇంటికొత్తాడో తెలియదు. ఏం పని చేస్తున్నాడంటే సంపాదన పని. ఏం సంపాదియాలి? సంతోషం లేకుండా, సుఖం లేకుండా, ఆనందం లేకుండా, అన్యోన్యత లేకుండా సంపాదించింది ఏం చేయాలి నాకర్థం కాలేదు. అందుకని ఇక్కడేమన్నాడు తెలుసా? ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, తర్వాత త దూషకులు,
తల్లిదండ్రులకు అవిధేయులు. అవిధేయులు, విధేయత లేని వాళ్ళు. ఈరోజు చాలా మంది ఏమంటారంటే, మా పిల్లోడు నా మాట ఇయ్యండంటాడు. నీ పిల్లోడు నీ మాట ఎందుకినాలి నాకర్థం కాలేదు. ఎందుకినాలన్న? ఎందుకినాలి చెప్పండి మీ పిల్లలు మీ మాట? ఎందుకినాలి చెప్పండి? మీరందరూ ఏమంటారంటే, ఇనాలని అంటారు. నేను చాలానే చెప్తాను. నేను చెప్పే ప్రతి మాట గూడక చాలా మంది ఇంటుంటారు. ఏంది ఇలా చెప్తున్నాడని గాదు. ఇది బుద్ధి కలిగించే మాట. నీ పిల్లలు నీ మాట ఎందుకినాలి అసలు చెప్పండి నాకర్థం కాలేదు. ఎందుకినాలమ్మా? కన్నారు గాబట్టా? అంతేనా? కన్నారని ఇనాలా? కన్నారని ఇనాలా? కన్నందుకే ఇనే పనైతే ప్రపంచములో, భూలోకములో, అడవిలో ఉన్న జంతువుల పిల్లలు గూడా వాళ్ళ తల్లి మాట ఇనాలి. కన్నారు కాదని కాదు. పెంచాలి నీ మాట వినేటట్టుగా. నీ జీవితంలో సగం జీవితము నీ కోసం బతికితే, సగం జీవితము నీ కుటుంబం కోసం బతకాలి నువ్వు. ఈరోజు కుటుంబాలలో ఇది కరువైపోయిన రోజులున్నారు. నువ్వు ఎంత పెద్ద ఒక రకమైనటువంటి ఎంత పెద్ద ఎంప్లాయీ అయినా, ఎంత పెద్ద ఉద్యోగస్తుడివైనా, నువ్వొక భార్యకు భర్తవని మర్చిపోవద్దు. నువ్వు ఎంత పెద్ద ఎమ్మెల్యేవైనా, ఎంపీవైనా ఒక భర్తకు భార్యవని మర్చిపోవద్దు. నీకు ఎంత సంపద ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ధనమున్నా, ఎంత లోకంలో ఉన్నటువంటి ఆస్తి, ఐశ్వర్యం ఉన్నా, నీ పిల్లలకు తల్లిదండ్రులు అని మర్చిపోవద్దు. నీ పిల్లలు నీ దగ్గరకొస్తే ఎలా ఉండాలంటే, మా నాన్నకు, మా అమ్మకు మా బాధలు చెప్పుకునేటట్టుగా ఉండాలనేవాళ్ళు కానీ, మిమ్మల్ని చూసి సింహాలను చూసినట్టు, పెద్ద పులులను చూసినట్టు భయపడుతూ ఉండేటట్టుగా మీరుండకూడదు. ఇలా ఉండటం వల్ల మీతో చెప్పాల్సినటువంటి బాధలు వేరే వాళ్ళతో చెప్పుకుంటున్నారు. మీతో గడపవలసిన సమయాన్ని వేరే వాళ్ళతో గడుపుతున్నారు. అప్పుడు నువ్వేమంటావంటే, ఏ చిన్న సమస్య వచ్చినా వాళ్ళకి చెప్తావేందిరా నాకు చెప్పవంటే, నువ్వు ఏ రోజైనా నీ కొడుకు దగ్గర, కూతురు దగ్గర కుదార్థంగా కూర్చొని మాట్లాడితే కదా! పక్కనోడు ఫోన్ చేసి రమ్మంటే బైకేసుకొని బుర్రని వెళ్ళిపోతావు. కనీసం అక్కడికెళ్ళి ఒక బబ్బులు నీళ్ళు తెమ్మంటే నాకు తేలేదేందంటే, నువ్వు ఏ రోజైనా తల్లిగా, తండ్రిగా పిల్లలతో స్నేహం చేశావా? డబ్బులు పెట్టి చదివిస్తున్నానంటే, డబ్బులు పెడుతుంటే, డబ్బులు పెట్టడానికి, డబ్బులు పెట్టి చదివించటానికి ఇది ఏమన్నా బిజినెస్ కాదు. పిల్లల బిజినెస్ కాదు, మీ వ్యాపారం కాదు. ఈ పిల్లలు మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ప్రేమతో పెంచవలసినోళ్ళు మీ పిల్లలు. బిజినెస్ చేస్తున్నారు ఈరోజు. ₹1,00,000 పెట్టి కాలేజీలో చదివిస్తున్నాను. నువ్వు ఏందిరా 400 మార్కులా నీకొచ్చింది 300 మార్కులేనని పిల్లలను మనము టార్చర్ పెట్టడం కాదు. ప్రేమతో చెప్పాలి. మా నాన్నకు మంచి పేరు తేవాలి, మా అమ్మకు మంచి పేరు తేవాలి, మా కుటుంబానికి మంచి పేరు తేవాలని నువ్వు మాట్లాడే మాటలను బట్టి వాళ్ళల్లో నీ మీద ఆప్యాయత కలగాలి. ఇష్టం లేని వాటిని వాళ్ళ చేత చేపిచ్చి, ఇష్టం లేని జీవితాన్ని జీవించమంటే, మాకు నచ్చలేదని మీకు చెప్పలేక, మేము జీవించలేమని చెప్పలేక, మధ్యలోనే 30, 20, 15 సంవత్సరాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పిల్లలు ఈరోజు. నీతో ఫ్రీగా మాట్లాడిస్తే కదా! ఏ రోజు చూసినా గూడా నిన్ను చూస్తే భయంతో 24 గంటలు 365 రోజులు వాడు బతికినంత కాలం ఇంటికొస్తే, ఒక శత్రువులాగా నువ్వు వాడికి కనపడుతుంటే ఎలాగ నీతో మాట్లాడతాడయ్యా? ఈ రోజైనా ప్రేమతో పిలిచావా? రేయ్ రారా నీకేం కావాలి చెప్పమని అడిగావా? ఒకటే మాట ఎప్పుడొచ్చినా బయటికి పోయినా కిందకొచ్చినా ఒక బర్రెను కొన్నట్టుగా ₹1,00,000 పెట్టి పోషించాను, ₹1,00,000 పెట్టాను, ₹1,00,000 పెట్టాను. ఎవరికి కావాలి నీ 1,00,000 ఏమని పెట్టమన్నాడు? ప్రేమతో మాట్లాడమని కోరుకుంటున్నాడు. మా అమ్మైనా, మా నాన్నైనా ఒక్క రోజైనా నా దగ్గరకొచ్చి కూర్చొని మాట్లాడతారని ఎదురు చూసి ఇక మాకింట్లో బాగలేదు బయటికెళ్ళిపోతామని ఫ్రెండ్స్ అనుకొని ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితిలోనే కొత్త బంధాలు వాళ్ళకు పరిచయం అవుతాయి. అది పురుషులకైనా, స్త్రీలకైనా ఆ ప్రేమ నీ దగ్గర దొరికితే బయటికి ప్రేమలకు ఏ కొడుకు, ఏ కూతురు పోదు. నీ దగ్గర స్వేచ్ఛ లేదు వాళ్ళకు. ఎలా ఉందంటే పోలీసోళ్ళ దగ్గర ఖైదీలు ఉన్నట్టే ఉంటున్నారు ఇప్పుడు ఇళ్ళలో పిల్లలు. బెత్తం పట్టుకొని కూర్చుంటారు. లేయిరా, కూర్చోరా. వాడికి భయమేస్తుంది. అసలు ఈడికంటే స్కూల్లో ఉండటమే మంచిదనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రీడమ్ యాడుంది ఇక్కడ. ఫ్రీడమ్ యాడుంది. అన్నం అడగాలన్నా గూడక ఏమంటారు తెలుసా? అన్నం పెట్టమంటే యాడుందిరా అన్నము? సంవత్సరం మొత్తం సంపాదించిందంతా అప్పుల పాలైపోయింది. అన్నం యాడుందంటే కనీసం అన్నం పెట్టేదానికి గూడక లెక్కలు కడుతున్నారంటే తల్లిదండ్రులు అనాలి ఆళ్ళను. మొన్న ఒక బ్రదర్ చెప్తున్నాడు నాతోటి ఒక సహోదరుడు. అన్నా ఇదిగో రోజుకు నేను తినే అన్నం ఎంత అంట లెక్కేస్తున్నారంటే ఏం లెక్కేస్తున్నారు నాకర్థం కాలేదు. అవసరమా అసలు చెప్పండి? అందుకే చూడండి తల్లిదండ్రులకు అవిధేయులుగా మారటానికి గల కారణం ఏందంటే, ముందు ప్రేమతో బిడ్డలను చూసుకునే తల్లిదండ్రులు కావాలి.
నా కుమారుడికి 4 లక్షలు పెట్టి చదివిస్తున్నాను, 40 లక్షలు పెట్టి చదివిస్తున్నాను అనేది పక్కన పెట్టండి. 4 మంచి మాటలు నీ మనసుతో నువ్వెప్పుడన్నా నీ కొడుకు పక్కలో కూర్చొని చెప్పగలిగావమ్మా? ఎప్పుడు చూసినా కూడా వాడిని తిట్టడానికే పుట్టాడు అన్నట్టుగా. నువ్వు తిట్టడానికి ఎవరు లేరు కదా, వాడే పుట్టాడు అన్నట్టు, అమ్మాయి పుట్టింటే వాడిని కనపడితే తిడుతుంటా, నీకు కనపడకుండా దొంగలాగా తిరుగుతుంటాడు. ప్రేమ. అందుకేమన్నాడు? స్వార్థం. ఎందుకంటే నీ కోరికలు నీ కోరికలు తీర్చుకోవటానికి నీ పిల్లలు కావాలా? వాళ్ళ ఇష్టాల ప్రకారం వాళ్ళని పెంచటం నేర్పించండి. వాళ్ళ ఇష్టాలు, చెడిపోయిన ఇష్టాలంటే ఎవరు చెప్పారు? పుట్టేటప్పుడు ఏ పిల్లవాడని చెడిపోయినట్టు పుట్టారన్న చెప్పండి. 9 నెలలు అయిపోయిన తర్వాత 10వ నెలలో బయటకు వస్తారు కదా, వచ్చేటప్పుడు ఎవరైనా నోట్లో సిగరెట్ పెట్టుకొని ఉన్నాడా? లేకపోతే ఇంతలా బీరు బాట తెచ్చుకొని ఎవరైనా వచ్చాడా బయటికి? నువ్వు ఇంతలా బొగ్గన ఎర్రగా ఆకొక్క పెట్టుకొని తుప్ప అని వస్తుంటే వాడు ఏమి నేర్చుకుంటాడు నీ ఇంట్లో? నాకు అర్థం కాల. తాగి పొరిలాడి తెల్ల చొక్కా నల్లగా చేసుకుని ఇంట్లోకి వచ్చి ఆ మూలన కూర్చుంటే నీ భార్య నీకు నీళ్లు పోతుంటే ఆడ కూర్చున్న నీ కొడుకు చూసి ఏమి నేర్చుకోవాలి? నిన్ను చూసి నాకు అర్థం కాల. ఏమి నేర్చుకోవాలి నిన్ను చూసి? ఏమి నేర్చుకోవాలంటే ఈరోజు బైబిల్ మనకు చెప్తాను చూడండి. తల్లిదండ్రులు పిల్లలకు ఏం చేయాలంట? బోధ నేర్పించాలి, ప్రేమతో మాట్లాడాలి. ప్రేమ. జాగ్రత్తగా గమనించండి. ప్రేమతో, ఆప్యాయతతో వాళ్ళతో మాట్లాడండి కొంత సమయం. ప్రపంచంలో నీకు ఎంత టైం ఉన్నా కూడా నువ్వు లక్షలు సంపాదించడానికి టయాన్ని వేస్ట్ చేయగాకు. కోట్లు సంపాదించడానికి టైం వేస్ట్ అనుకుంటున్నావేమో కాదు. నువ్వు సంపాదించడానికి టైం వేస్ట్ అనుకోలేదు. మరి దేనికి టైం వేస్ట్ అనుకుంటున్నావు? పిల్లలతో మాట్లాడటానికి టైం వేస్ట్ అనుకుంటున్నారు. తెలుసు ఈరోజు 10 నిమిషాలు ఇప్పుడు మాట్లాడుతున్నా. మంచి చెప్పాలంటే ఎవరు చెప్పాలి? పిల్లలకు ఎవరు చెప్పాలి? పిల్లలకు మంచి చెప్పండి. ఎవరమ్మా? తల్లిదండ్రులా? నిజమేనా? ఆ రోజులు పోయాయి. మంచి చెప్పాలంటే వెంటనే ఫోన్ చేసి, ఏం సార్ మా పిల్లాడు అసలు నా మాట వినట్లేదు అంటే, సారా అంటే జీతం ఇచ్చి నీ పిల్లలకు బుద్ధి నేర్పిస్తున్నావు. నాకు అర్థం కాదు. నువ్వు చెప్పలేవా? కనీసం చిన్న రిమార్క్ వచ్చిన, మా వాడు ఎక్కువ టీవీ చూస్తున్నాడు, మీరేం చేస్తున్నారు? వాళ్ళకి ఫోన్ చెప్తారు. వాళ్ళు అంటారు, మా నాన్న టార్చర్ ఎక్కువైపోయింది నాకు అంటాడు. నువ్వు చెప్పొచ్చుగా, నాన్న ఇలా చూడొద్దు నాన్న, ఎటువంటి ఇబ్బందులు అవుతాయి నాన్న, ఇలా వద్దు నాన్న. ఏ రోజైనా నీ పక్కలో కూర్చోబెట్టుకొని ఒక ఫ్రెండ్ లాగా నీ కొడుకుతో నీ కూతురుతో మాట్లాడారని చెప్పండి అమ్మా. అప్పుడప్పుడు అంటారు, ఎంత అన్యాయం చేసిపోయావంటే నీతో చెప్పటానికి భయపడుతున్నారు నీ పిల్ల. నీకు అర్థం కాదు. నీతో చెప్పటానికి భయపడుతున్నారు. ఎంతలా భయపడుతున్నారంటే ఒకవేళ చెబితే నన్ను పురుగుల మీద పెట్టి చంపుతారేమని భయం వేసింది వాళ్ళకు. చాలా జాగ్రత్తగా వచ్చింది. తల్లిదండ్రులకు అవిధేయులను, తర్వాత ఏంటంటమ్మా చూడండి, ఆమేన్, కృతజ్ఞత లేనివారు. మనుషులకు కృతజ్ఞత లేని జీవితాలు. ఎందుకు కృతజ్ఞత లేకుండా పోయారు? ఆలోచించండి. ఎందుకు కృతజ్ఞత లేకుండా పోయారా మనుషులకి? బాగా ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట మీకు చెప్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. మరియు వారు దేవునిని ఎరుగియు ఆయనను దేవునిగా మహిమ పరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. ఎవరికి? దేవుడికి. అసలు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి చెప్పండి అమ్మా? ఎందుకు చెల్లించాలి? మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఏం చేశాడని చెల్లించాలి? ఏందమ్మా? ఎవరికైనా తెలుసా దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి? మనములను సృజించినాడు కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్. అవునా కదా? అంతే కదా? అసలు మనములను సృజించినాడు కాబట్టి ఎందుకు చెల్లించాలి? బాగా ఆలోచించండి. మనములను సృజించాడు కాబట్టి సృజించినందుకు చెల్లించాలి కాదనట్లేదు. అసలు మనములను సృజించిన దానిలో ఏమన్నా వింత ఏమన్నా ఉన్నదా? ఏమన్నా గొప్పది ఏమన్నా ఉన్నదేమో ఆలోచించాలి మనం ఇప్పుడు. బాగా అర్థం చేసుకోండి. కీర్తన గ్రంథము 139 అధ్యాయము. ఇక్కడ మీకు ఒక చరిత్ర, ఒక మంచి సందర్భాన్ని చెప్పేసి నేను కన్క్లూజన్లోకి వస్తాను. కీర్తన గ్రంథం 139 అధ్యాయము
చూడాలి. ఈరోజు ప్రతి కుటుంబం గూడాకు వినవలసినటువంటి సందర్భాన్ని నువ్వు చూడాలి. 139 అధ్యాయము తీశారమ్మా? హ్మ్. 14 నుంచి 13 నుంచి జాగ్రత్తగా చూడండి. 13 వచనం నుంచి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మించబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఎప్పుడు చూసాయంట? అంటే పిండము అనేది ఎక్కడ ఏర్పడుద్దమ్మా? పైనుంచి అదే రాయబడింది కదా. నేను నా తల్లి ఏమన్నాడు చూడండి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడివి నీవే. తల్లి గర్భములో నరుని నిర్మించింది దేవుడు. ఎలా నిర్మించాడు? ఆ నిర్మాణం ఎలా జరిగిందంటే, ఈరోజు తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు. ఎందుకయ్యా? సాధారణంగా అందరికీ పుడతారు గదా, అందరిలాగే నేను పుట్టాను గదా అనుకుంటున్నారేమో గాని, దాని వెనక ఒక పరమార్థం ఉన్నది. అది మీకు అర్థం కావటానికి ఒక మాట నేను చాలా జాగ్రత్తగా చెప్తాను. బాగా గమనించి ఆలోచించండి. తల్లి గర్భములో రూపొందించటం అనేటువంటి మాట వెనుకున్న పరమార్థం ఏందంటే, ఒక తండ్రి యొక్క గర్భములో నుంచి కొన్ని వేల కోట్ల శుక్ర కణాలు వచ్చి తల్లి యొక్క అండాశయానికి కలవాలంటే, ఈ వేల శుక్ర కణాలలో ఎన్నో శుక్ర కణాలు రాలి నేలన పడిపోతే, ఆ ఏదో ఒక శుక్ర కణమైనటువంటి నువ్వు గాని నేను గాని వచ్చి తల్లి అండాశయముతో కలవటం వల్ల ఆ కోట్ల శుక్ర కణాలు పడిపోయి నిన్ను నన్ను దేవుడు మనిషిగా పుట్టించాడు కాబట్టి, ఆ పడిపోయిన వాటల్లో ఏ శుక్ర కణమో మనం అయ్యుంటే మనం భూమి మీదకి వస్తామా? రాలేం. మీకు అర్థం కావటానికి చెప్తాను. మామిడి చెట్టుకి ఎన్నో పూతలుంటాయి. అన్ని కాయలు కాస్తాయా? రాలిపోయిన పూలకు విలువుంటదా? ఆ రాలిపోయిన పూలలో నేను లేకుండా ఆ కాయ కాసిన పువ్వుగా నన్ను చేసావు గనుక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆ రాలిపోయిన పూలలో నేను లేను. ఎలాంటి పువ్వు? నేను కాయ కాసే పువ్వుగా. అన్ని శుక్ర కణాలను పాడు చేసి అన్ని పాడైపోతే వాటన్నిటిలో నుంచి ఒకదాన్ని బయటికి తీసుకొచ్చిన నువ్వు నా కొరకు బ్రతకాలి అని చెప్పాడు. నిన్ను బయటికి తీసుకొచ్చింది నా కోసం బతకాలి అని దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చే, బయటికి భూమి మీదకి వచ్చిన తర్వాత మనమల్ని మన తల్లిదండ్రుల చేతుల్లో పెట్టాడు. ఎందుకని పెట్టారు చెప్పండి? నీ తల్లిదండ్రుల చేతుల్లో నిన్ను, నా తల్లిదండ్రుల చేతుల్లో నన్ను ఎందుకని పెట్టారు? ఎందుకు పెట్టారో తెలుసు మీ అందరికీ? వాళ్ళను నమ్మాడు దేవుడు. ఇదిగో నీకు ఈ బిడ్డ కావాలి, ఈ బిడ్డను నువ్వు నాకు నచ్చినట్టుగా పెంచి నాకు అప్పగించమని వాళ్ళ చేతిలో పెడితే, వాళ్ళ చేతిలో దేవుడు పెట్టిన ఈ బిడ్డ వచ్చిన తర్వాత ఈ బిడ్డ కోసం ఆస్తి సంపాదించాలి, ఈ బిడ్డ కోసం అంతస్తు సంపాదించాలి, ఈ బిడ్డ కోసం కోట్లు సంపాదించాలని ఆ బిడ్డనే పట్టించుకోకుండా తిరుగుతున్నావు నువ్వు. తెలుసా మీ అందరికీ? ఈరోజు నిజంగా చెప్పండి, మీ కుమారుడు ఉదయం ఎన్ని గంటలకు లేస్తాడు, సాయంకాలం ఎన్ని గంటలకు పడుకుంటాడు, ఎన్ని గంటలకు స్కూల్కి వెళ్తాడు, స్కూల్ నుంచి ఎన్ని గంటలకు ఇంటికి వస్తాడు, వచ్చిన తర్వాత వాడు ఏమి తింటాడు, ఏమి రాస్తున్నాడు, ఏమి చేస్తున్నాడు అని ఎవరికైనా తెలుసా? మేము మా పనులలో ఉంటే వాడిని ఆడపడుచుకుందాం, నువ్వు నీ పనులలో ఉంటే వాడిని ఆడపడుచుకుందామంటే వాడి ఇష్టం వచ్చినట్టు వాడు పోతుంటే వాడి గురించి ఎందుకు ఎడుతున్నావు? నాకు అర్థం కాదా? ఏడకూడదు కదక్క. నన్ను అన్యాయం చేసి పోయింది అంటారు. నన్ను అన్యాయం చేసి పోయాడంట. నిన్నెందుకు అన్యాయం చేశాడు? నీ చేతిలో దేవుడు వాణ్ణి పెట్టినందుకు వాణ్ణి నువ్వే అన్యాయం చేశావు. వాణ్ణి పట్టించుకోకుండా, వాడి గురించి ఆలోచించకుండా, నీ స్వార్థం కోసం, నీ సుఖం కోసం, నీ ఆలోచన కోసం, నీ కోరికల కోసం నువ్వు వాణ్ణి నాశనం చేశావు. గాని నీ ఇష్టం వచ్చినట్టుగా వాడు బ్రతకాలనుకున్నావు. కనీసం ఒక్కరోజైనా నీ బిడ్డల గురించి ఆలోచించావా? నా తండ్రి అనుకున్నాడమ్మా,
నా తండ్రి పరలోకంలో ఉన్న నా తండ్రి అనుకున్నాడు. నా బిడ్డలో భూమి మీద నన్ను మంచిగా నన్ను మంచిగా ప్రేమించే వాళ్ళు కావాలి. వీళ్ళ కుటుంబాన్ని చూస్తే ఒక తల్లి ఇలా ఉండాలి, ఒక తండ్రి ఇలా ఉండాలి, ఒక కుమారుడు ఇలా ఉండాలి, ఒక కుమార్తె ఇలా ఉండాలి. ఇలాంటి కుటుంబం నాకు కావాలనుకుంటే ఈరోజు దేవుడు చెప్పిన కుటుంబం ఎక్కడా కనపడటం లేదు. ఒక్క చోట కూడా కనపడటం లేదు. ఎక్కడికి వచ్చినా చూడండి, భార్యను ప్రేమించని భర్త, ప్రేమించే భర్త కాదు, ప్రేమించని భర్త, భర్త మాట వినని భార్య, తల్లిదండ్రులకు లోబడని బిడ్డలు. ఇదే కుటుంబం యాడికి పోయినా కూడా. ఏందయ్యా ఈ టైం దాకా ఇంటికాడ ఉన్నావంటే, ఇంటికి పోయి ఏం చెయ్యాలి? ఏమి ఇంటికి పోతే హ్యాపీగా నీ భార్య ఉంది, నీ పిల్లలు ఉన్నారు, సంతోషంగా వాళ్ళతో ఉండొచ్చు కదే. ఇంటికి పోతే టార్చర్ అంట. మరి ఆడుంటే ఇంటికి పోతే టార్చర్ ఎందుకు? ఇంటికాడ ఎవరు ఉండరు? దెయ్యముందా? దెయ్యాలు ఏమన్నా నీళ్ళలో? దెయ్యముంది ఇంట్లో. ఎందుకంటే నీ భర్త ఉదయకాలం బయటికి పోయి సాయంకాలం దాకా కష్టపడి పని చేసి వచ్చినప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు నీ ముఖం చూడగానే ఆ పనంతా మర్చిపోయేటట్టుగా నీ భర్తతో నువ్వు మాట్లాడాలి. ఎక్కడన్నా ఉన్నారా అలాంటి వాళ్ళు? ఆ సీరియల్ దరిద్రాలు చూసి చూసి క్వశ్చన్లు వేసే వాళ్ళు అయిపోయారు. ఈరోజు భార్యలు కాదు, క్వశ్చన్లు వేసే క్వశ్చన్ పుస్తకాలు అన్ని ప్రతి ఇంట్లో. డబ్బులు ఏం చేశావు? ఇప్పుడు దాకా ఏడున్నావు? ఏడ తిరిగి వస్తున్నావు? నీకు ఆన్సర్ చెప్పలేక శుభ్రంగా వైన్ షాప్కి వెళ్ళి మందు తాగొస్తాడు. మందు తాగొస్తే ఏం అడగోగా? అడిగితే కొట్టేస్తాను, అడిగితే తన్నేస్తాను, అడిగితే చంపేస్తాను. అమ్మో తాగినోడు ఏమంటాడు? రేపు తాగుడు దిగిన తర్వాత అడుగుదామన్నాడు. వాడు తాగుడు దిగేది లేదు, నువ్వు అడిగేది లేదు. మామూలుగా మర్చిపోయి 2 గంటల మామూలుగా ఉంటే 888 క్వశ్చన్లు వేస్తావు నువ్వు. నేను 5,000 తెచ్చాను, ఏం చేశావు? కనీసం ఒక నగ చేపించావా? ఒక నట్ర చేపించావా? మెల్లకు ఒక ఉరితాడైన ఉందా? నడుముకు ఒక వడ్డానమైన ఉందా? కాళ్ళ కనీసం గాజులైన ఉన్నా? ఏంది అన్నీ అడుగుతుంటావు. వీటికి టార్చర్ ఎక్కిపోద్ది. నీకు తెలియకుండా నేను ఏం సంపాదిస్తున్నాను, నీకు తెలియకుండా నేను ఎక్కడ కూడి పెడుతున్నాను, నీకు తెలియకుండా నేను ఎక్కడికి పోతున్నాను. నీతో సుఖంగా సంతోషంగా ఆనందంగా 4 నిమిషాలు మాట్లాడి నీతో కలిసి జీవించాలని వస్తే టార్చర్ పెడితే బయటికి వెళ్ళి కొత్త ప్రపంచాన్ని ఏరుకొని ఆ కొత్త ప్రపంచంలో కొత్తోళ్ళు పరిచయం అయితే నన్నెట్టటోళ్ళకిచ్చి కట్టబెట్టారంటావా? ఈరోజన్నా ఆలోచించండి. పెళ్ళి 1 సంవత్సరం తర్వాత నుంచి ఏ కుటుంబంలోనైనా భర్త భార్యను ప్రేమతో మాట్లాడే కుటుంబాలు కనపడుతున్నాయో చెప్పండి? పిల్లలు 2 పుట్టారు, కనీసం రూపాయి కూడా సంపాదలేదు. ఏం తెలియదా? పెళ్లి చేయటం తెలియదా? ఆ టైం వచ్చినప్పుడు జరుగుద్దిగా. పెద్దోళ్ళు అంటారు చూడండి, నారు పోసిన నీరు పోతది. ఆమెకి ఏడవ దిక్కు ఇంకొకడు పుట్టుంటాడుగా, ఈయనకి ఏడవ దిక్కున ఇంకొక ఆమె పుట్టుంటదిగా. ఆ టైం వచ్చినప్పుడు జరుగుద్దిగా. నువ్వు టార్చర్ పెట్టి ఈడు తలకాయ తినటం వల్ల వాడి ఇంట్లో నిన్ను కొట్టేస్తుంటాడు. నువ్వు తిడుతుంటావు, వాడు కొడుతుంటాడు. నీ కొడుకు అవి చూసి నేర్చుకొని, ఏందిరమ్మా ఇల్లు ఎలాగుంది, సినిమా హాల్ లాగా అనుకుంటాడు. ఎందుకంటే యుద్ధం ఏమైనా జరుగుతుంది కదా. పాకిస్తాన్‌కి ఇండియాకి యుద్ధం ఇప్పుడు ఇంట్లోనే జరుగుతుంది. భార్యకు భర్తకు రోజు చూస్తుంటాడు. ఈడు బూతు మాటలు స్కూల్‌కి వెళ్ళి నేర్చుకోవాల్సిన పని లేదు. నీ ఇంట్లోనే వచ్చేస్తుంటాయి. నీ దగ్గర పుస్తకాల్లో ఉంటాయిగా, మొత్తం డిక్షనరీ లాగా ఉంటాయి. ఎవరిని ఎట్లా తిడుతున్నా అసలు ఆ బూతులు ఎలా వస్తున్నాయో కూడా అర్థం కాదు. నోరు తెరిస్తే గబ్బే. ఎవరిని? ఎవరినో తిడితే పర్లా, కట్టుకున్న భర్తని. ఆ రోజు ప్రమాణం చేసావు కదా, కష్టమందును సుఖమందును సంతోషమందును ఆనందమందును సావు వరకు నీతో నేను సమానముగా ఉంటాను. మీరు క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నా, హిందూ మ్యారేజ్ చేసుకున్నా, ముస్లిం మ్యారేజ్ చేసుకున్నా, ఏ మ్యారేజ్ చేసుకున్నా వాటిల్లో చదివించేది ఇవే. కానీ నేను నిన్ను తిడతాను, కొడతాను, అరుస్తాను, తాగుతాను, తిగుతాను అని ఎవరైనా ప్రమాణాలు చేసి వచ్చారా? ఎందుకంటే లోకములో భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకు ప్రేమలు చావటానికి కారణం ఏందంటే పక్కింటి వాళ్ళను చూసి ఓర్చుకోలేని తత్వం. ఎవరు పక్కింటోళ్ళంటే? ఎవరు చెప్పండమ్మా? ఎవరు పక్కింటోళ్ళంటే? మీ అన్నే గదా! వాడు చూడు సంపాదించుకోండి మనకలేదు, వాడు చూడు సంపాదించుకోండి. స్వార్థం పెరిగిపోయింది. అన్నకు తమ్ముడికి మధ్య స్వార్థం ఉండకూడదు. అన్నకు తమ్ముడికి మధ్య ఏముండాలి? ప్రేమ. ఈరోజు కనపడుతున్నాయి చూడండి. ఏ అరడుగు భూమి కోసం యుద్ధాలు జరిగాయి. ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారు. అరడుగే, పెద్ద కూడా కదా, అరడుగే. ఎవరు తింటే ఏమవుద్దన్న? ఎవరు తింటే ఏమవుద్ది చెప్పండి అక్క? ఎవరు తింటే ఏమవుద్ది? ఏం లేదు. ఇక్కడ ఇదే. అందుకే ఇక్కడ మీకు బైబిల్లో చెప్తుంది. ఏం చెప్తున్నాడంటే అంత్య దినములలో ఎలాంటి కాలములు వచ్చినట్ట? అపాయకరము. అపాయం. అపాయం అనేది ఎక్కడ రాస్తారు తెలుసా మీ అందరికి? ఎప్పుడన్నా చూసారా? రైల్వే స్టేషన్ కానీ హాస్పిటల్ కానీ వెళ్ళారా? వెళ్ళినప్పుడు అక్కడ
డేంజర్ అని రాత్రి. తెలుగు రాదు కదా, అందరికి ఇంగ్లీష్ మీడియాలు. ఇప్పుడు అందరూ చదువు రానోళ్ళు కూడా ఇంగ్లీష్, ఎందుకంటే ఆ టీవీలలో చూసి నేర్చుకున్నాం కదా. కనీసము థ్యాంక్స్ అని చెప్పడం కూడా రాకుండా థ్యాంక్ యూ అంటారు అని నేర్చుకున్నారు కదా అటు చూసి. ఏమంటారు తెలుసా, బ్లాక్ మెయిల్ అంటే ఏందో కూడా వాళ్ళకి అర్థం తెలియదు. బ్లాక్ మెయిల్ చేస్తున్నావు నిన్ను అంటారు. యాన్ నేర్చుకున్నారు ఏంటంటే అని నేర్చుకున్నారు. మనం ఏం చేస్తాం, వాళ్ళు వీళ్ళు నేర్పించుకున్నారు కాదనట్లేదు. ఈ నేర్చుకుంటే పర్లా, ఈటతోట కొన్ని ఏశాలు కూడా నేర్చుకున్నారు. ఏశాలు, ఈ ఏశాల వల్లే ఈరోజు ఈ కుటుంబాలు తగలబడిపోతున్నాయి. అప్పుడప్పుడు చాలా చోట్లకెళ్ళి నేను వేరే ప్రాంతానికి సువార్తకెళ్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక బ్రదర్ వచ్చి చెప్తున్నాడు, అన్నా నేను మీతో ఒక విషయం చెప్పుకోవాలనుకున్నాను. ఏం బ్రదర్ చెప్పండి అన్నాను. ఏం లేదన్నా, ఒక చిన్న సమస్య ఉంది, ఈ సమస్యకు నాకు సొల్యూషన్ కావాలన్నా అన్నాడు. దీనికి నాకు సమాధానం కావాలన్నాడు. ఏంటయ్యా నీ సమస్య అన్నాను. నేను ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మా ఆవిడ ఎవరితోనో మాట్లాడుతుందన్న ఫీలింగ్ వస్తుందన్నా నాకంట. ఎందుకురా నీకు ఈ అనుమానం వచ్చింది, ఇట్లా రాకూడదు కదా, నమ్మిన భార్య నమ్మకంతో ఉండాలి కదంటే, నేను కొనిచ్చిన సెల్లు కాకుండా ఇంకొక సెల్లు కూడా ఉందన్న మా భార్య దగ్గర. ఏంది అసలు అసలు ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకంటే, నేను చూశానన్నా. చూస్తే నాకు చెప్పటము, నువ్వు మనసులో గుద్దుకోవటం కంటే నువ్వే డైరెక్ట్గా అడగొచ్చుగా. అడిగితే ఏమన్నా అనుకుంటారేమో. ఏమనుకుంటారు? నీకు అనుమానం తీరిపోద్దిగా అంతటితో. అంతటితో ఆ ఫీలింగ్ అయిపోద్దిగా. అది నాది కాదు, పక్కన వాళ్ళు ఛార్జింగ్ పెట్టమని ఇస్తే ఛార్జింగ్ పెట్టి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేది చెప్తాగా. నువ్వు ఈ అనుమానంతో నీ భార్యతో కుదార్థంగా ఉండలేకపోతున్నావు కదంటే, నిజమన్నా. ఆయన ఒకసారి పోయి అడుగుతానని ఆ రోజు పోయి అడుగుతా అన్నాడు. అది ఇదిగో పక్కింటి అమ్మాయి నాకు ఛార్జింగ్ పెట్టమని ఇస్తే 2 రోజులు దాచిపెట్టాను, నాది కాదు అది, దాన్ని నాకు అప్పుడే అడిగితే చెప్పుండు కదంటే, అప్పుడు అన్నాడు ఫోన్ చేసి, అన్నా నిజమన్నా, ఊహించుకొని అన్ని కుటుంబాలను తగలబెట్టుకుంటున్నారన్న. నేను తప్పు చేశానన్న. ఇన్ని రోజులు నా భార్యతో సంతోషంగా లేను. ఈరోజు నా మనసులో ఉన్నదంతా పోగొట్టుకున్నానన్న. ఈరోజు నిజంగా నేను ఎంత దుర్మార్గునో నాకు అర్థమైంది. ఎన్నో రోజులు టార్చర్ పెట్టానన్న, అది మనసులో పెట్టుకొని. ఎన్నో రోజులు అది మనసులో పెట్టుకొని ఆమెను చిత్రహింసలు పెట్టానన్న. ఎందుకన్నంటే అనుమానం. నీకేదన్నా డౌట్ వస్తే క్లారిటీ తీర్చేసుకొని. ఎందుకంటే భర్తకు భార్య, భార్యకు భర్తే నమ్మతోడు. ప్రపంచంలో ఎవరు రారు. మీరిద్దరు అన్యోన్యంగా ఉంటే మీ పిల్లలు మిమ్మల్ని చూసి చక్రంగా ఎదుగుతుంటారు. నిజంగా నేను ఈరోజు నిజంగా ఏదో కృతజ్ఞతాస్తుతి కూడి కనుకొని ఏదేదో మాట్లాడదామని వస్తున్నప్పుడు, నేను సందర్భంలో వస్తూ బండి మీద వస్తుంటే మేమిద్దరం మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు కుటుంబం గురించి మా మధ్య ఒక సంభాషణ వచ్చింది. నిజంగా ఎన్ని ఎలా ఉన్నా కూడా కుటుంబము కట్టబడాలి. కుటుంబము కట్టబడితే గ్రామము కట్టబడుతుంది. గ్రామము కట్టబడితే మండలము కట్టబడుతుంది. మండలము కట్టబడితే జిల్లా కట్టబడితే రాష్ట్రం కట్టబడితే దేశం కట్టబడితే ప్రపంచం కట్టుబడి ఉంటుంది. ప్రారంభం ఎక్కడ చెదిరిపోయింది? కుటుంబాల దగ్గర చెదిరిపోయింది. ఈరోజు ఇక్కడ ఎందుకు మీలో ఈ అన్యోన్యత లేదంటే ఒకటే చెప్తున్నాను, కృతజ్ఞత. ఎంతో మందికి ఎన్నో థ్యాంక్స్లు చెప్పొస్తారు కదన్నా. ప్రతి ఒక్కళ్ళు చెప్తారు కదా. నీ ఇంట్లో నీ భార్య ఎంతో కష్టపడుద్ది. అన్నం వడ్డించినప్పుడు కడుపు నిండా తింటావు కదా, పోతా ఈరోజు చాలా బాగుంది కూర అని చెప్పొచ్చుగా. నేను సొమ్మేమని పోతే ఆ ప్రపంచాన్ని గెలిచింది అనుకుంటుంది. ఇంకా అబ్బా నేను చేసింది మా ఆయనకు నచ్చింది, ఊరికి నచ్చకపోయినా చాలనుకుంటది. ఏడకంటే పందులు తినే పొట్టే బెటర్ అంటావు. 30 సంవత్సరాల నుంచి అదే తింటున్నావా? బాగా ఆలోచించండి. నీకు ఎందుకు చెప్తున్నానంటే, కుటుంబాలను చెడగొట్టడానికి ఎవరు వచ్చాడు భూమి మీదకి? అపవాది. కుటుంబాలను చెడగొట్టడానికి వచ్చాడు. మీరు అనుకుంటున్నారు మనుషులను పాడు చేయడానికి. మనుషుల గురించి అసలు దానికి సంభాషణ లేదు. మనిషిని పాడు చేస్తే కుటుంబాలే పాడైపోతాయి. అందుకే బాగా గమనించి ఆలోచించండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చాయి. ఎందుకు వచ్చాయని చెప్తున్నానంటే, మనిషి నమ్మే రోజుల్లో లేరు. ఎవరు నమ్మరు. ఎందుకు నమ్మరంటే, నమ్మకానికి ఏమొచ్చేసింది ఈరోజు? అనుమానం వచ్చేసింది. అవును కదక్క. ప్రారంభంలో మీరు తెలియదు, ఆదాము అవలున్నారు. ఆదాము అవలున్నప్పుడు వాళ్ళని ఎక్కడుంచాడు దేవుడు? ఏదోను వనంలో ఉంచాడు. ఏదోను వనంలో ఉంచినప్పుడు వాళ్ళు దేవుని యొక్క సెక్యూరిటీ గార్డులు పెరుగుతున్నారు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు వాళ్ళ జీవితాలను పెరిగి అభివృద్ధిలోనికి వెళుతున్నప్పుడు, వాళ్ళ జీవితాలు కొంచెం ముందుకు సాగుతున్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని మీకు జాగ్రత్త చెప్తానండి. వీళ్ళు ఒకళ్ళకి ఇద్దరయ్యారు, ఇద్దరికి నలుగురయ్యారు,
వీళ్ళు నలుగురు అయినప్పుడు ప్రారంభంలో ఇల్లు ఉండటానికి ఏమి లేదు, ఇల్లు లేదు. మరి ఎక్కడున్నారు ఇల్లు? తెలుసు ఎక్కడున్నారు? ఆ ఒక చెట్టు కింద గుడిసేసుకున్నారు, చెట్టు కింద ఉన్నారు. ఇప్పుడు చెట్టు కింద ఉన్నప్పుడు ఆదాము అవ్వను నమ్మిండు, అమ్మ నమ్మింది, అవ్వ ఆదాముని నమ్మింది. వీళ్ళిద్దరు నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు జనరేషన్ పెరిగే కొద్దీ, కొద్ది కొద్దిగా పెరిగే కొద్దీ ఏం జరిగిందంటే, బాగా గమనించి ఆలోచించండి. పెరిగే కొద్దీ ఏం జరిగిందంటే, ప్రారంభంలో అలా ఉన్న ఇల్లు కొద్దిగా పెరిగిన తర్వాత ఇల్లు కట్టుకోవటానికి రెడీ అయిపోయారు. ఏం కట్టుకున్నారన్న? ఇల్లు. ఇప్పుడు ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లో ఎవరు ఉంటున్నారు? భార్య, భర్త. అంతేగా? మూడు లేరుగా? భార్య, భర్త. ఇప్పుడు వీళ్ళిద్దరే ఇంట్లో ఉంటున్నారు. వీళ్ళిద్దరు ఇంట్లో ఉంటున్నప్పుడు వీళ్ళ మీద వీళ్ళకేం లేదు, నమ్మకం ఉందా లేదా? నిజంగా చెప్పండి, ఉందా లేదక్క? నమ్మకం ఉంది. నమ్మకం ఉన్న తర్వాత కొద్ది రోజులకి ఏమైంది తెలుసా? ఆ ఇంటికి తలుపు పెట్టుకోవాలనుకున్నారు. తలుపు దేనికి చెప్పండి? తలుపు దేనికక్క? ఇంటికి తలుపు దేనికి? తెలుసా? ఓకే. మీకు అందరికి తెలిసింది కదా! తలుపు పెట్టుకొని, ఎందుకంటే నమ్మకాలు చచ్చిపోతున్నాయి మనుషులకి. ఈ తలుపు పెట్టిన తర్వాత తలుపుకు మళ్ళా ఏం చేయాలంట? తాళమేయాలంట. తాళం ఏడ నుంచి వచ్చింది? నమ్మకం లేకనే తాళం వచ్చింది. లేకపోతే తాళం అవసరం ఉందా? ఇప్పుడు నమ్మకం లేక తాళం వేసినారు. తాళం వేసిన తర్వాత మళ్ళా నమ్మకం లేదు. ఏం చేశారు? ఇంటి చుట్టూ తడికలు కట్టుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు ఈ తలెక్కకు మళ్ళా తాళం వేశారు. ఇప్పుడు ఈ తాళం మీద నమ్మకం లేకుండా ఇంటి ముందు కాపలాకి కుక్క కావాలి. అంటే మనుషులకి ఏం జరిగిందమ్మా ఒకళ్ళ మీద ఒకళ్ళకు? అవునా కదా? ఇప్పుడు మీ ఇంట్లో ఉండేది బాగానండి. ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళ గురించి మాట్లాడుతున్నాను. నేను ముగిస్తాను. ప్రతి ఒక్కళ్ళ ఇంటి గురించి మాట్లాడతాను. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు ఇంతకు మంచిగా ఉంటారు కదమ్మా. ఉండనప్పుడు ఇంట్లో ఉండేది ఒక బీరువాని. ఆ ఒక్క బీరువాలో ఉండేది ఒక లాకరే. ఆ ఒక్క లాకర్‌కి ఉండేది ఒక తాళపు చెయ్యి. ఈ ఒక్క తాళపు చెయ్యి ఏడో దిక్కు పెడితేమి ఎవరో ఒకళ్ళు ఎందుకు జోబులోనే పెట్టుకుంటారు? నమ్మకం లేదు. ఎవరి మీద ఎవరికి నమ్మకం లేదు? ఒక్కళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేదు. ఇప్పుడేమంటారంటే, తాళమేసుకున్నావుగా నాకేం తెలుసు ఎటు పోనియో? తాళమేసుకున్నా పోనీయా? అంటే ఏందసలు? అసలు నీకు డౌటొచ్చిందంటే అర్థమైంది. నువ్వు తాళమేసుకున్నావుగా నాకేం తెలుసు? నువ్వు తాళమేసుకున్నా గూడా పోనీ అంటే, ఇంట్లో ఎవరో దొంగున్నాడు. ఎవరు దొంగ? ఇప్పుడు ఎవరు దొంగనాడి? భార్యననాలా? భర్తననాలా? పిల్లలననాలా? ఎవరిని దొంగనాడి? ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనిషి నమ్మటం లేదు. ఎందుకు నమ్మటం లేదంటే, సెక్యూరిటీగా సీసీ కెమెరాలు ఇంట్లో పెట్టి, బయటకు పోయి ఆఫీస్‌లో ల్యాప్‌టాప్‌లో చూస్తుంటాడు ఇంట్లో ఏం చేస్తున్నారు అని. ఎలా నమ్మాలమ్మా మనుషుల్ని ఆలోచించండి. సీసీ కెమెరాలు వచ్చారో తెలుసా? ఈడ ఇంట్లో పెట్టుకుంటారు. ఆడ ఆఫీస్‌లో పోయి దాంట్లో చూస్తుంటాడు. ఏం చేస్తున్నారా ఇంట్లో ఈళ్ళు? ఏం తింటున్నారా? ఏం వండుకున్నారా? ఇంటికి పోతే నాకు ఆ వండుకున్నది పెడతారా? పెట్టరా? నిన్న పొద్దున్న చికెన్ తెచ్చినా అప్పుడే అయిపోయిందా? అరే! నీ కొడుకే గదా తిన్నది. నీ భార్యే గదా తిన్నది. నీ పిల్లలే గదా తిన్నది. ఇంకొక అర కేజీ ఎత్తుకొని తినరాదు. అప్పుడే అయిపోయిందని అడిగినమ్మటే ఈసారి తెచ్చినప్పుడు ఆమె తినకుండా మేలకుండా ఉంటది. ఏం తినలేదంటే పోయినసారి తెత్తే నేను తినలేదన్న నాకు ఉంచకుండా అప్పుడే తిన్నావన్నావు గదా! ఈసారి నేను తినలేదు. కుటుంబంలో కలహాలు రావాలంటే ఎవరో ఒకళ్ళని లాక్కుంటుంది దాని వైపు. ఆ ఒక్కళ్ళు ఎవరో ఈరోజు మీరు గుర్తించాలి. ఎవరు ఆ ఒక్కళ్ళు ఆలోచించండి. ఎవరమ్మా? ఆ! చెప్పండి మీకు తెలుసు ఎవరు? ఎవరంటే బాగా గమనించి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో నుంచి మీకు చెప్పేసి నేను ముగిస్తాను. ఆ ఒక్కళ్ళు ఎవరు చూద్దాం. పేతురు రాసిన పత్రిక అనుకుంటాను. పేతురు రాసిన పత్రిక. మొదటి పేతురు అనుకుంటాను చూద్దాం. ఆ! మొదటి పేతురు 3 అధ్యాయం 7 వచనం. జాగ్రత్తగా వినండమ్మా. చాలా జాగ్రత్తగా వినేసి ముగిస్తాను. ప్రార్థన చేస్తాను. కుటుంబాల గురించి మాట్లాడుతున్నాను ఈరోజు నేను. కుటుంబం గురించి. అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టము. ఏందంటే ఈ ఘట్టము? బలహీనమైందా? ఎక్కువ బలహీనం అంటే పురుషుడైనా కొద్దిగా సమస్య వల్ల వత్తదో పురుషుడి వల్ల అయినా సమస్య వత్తదో రాదో తెలియదు కానీ ఎక్కువ కుటుంబంలో సమస్య స్త్రీల వల్లే. అదే ఇక్కడ బైబిల్ చెప్తుంది.
ఎక్కువ బలహీనమైన ఘట్టం. అంటే బలహీనం అంటే తుమ్మిన దగ్గిన అనుమానం. దారిన పోతుంటారు. ఎవరొకళ్ళు పోతుంటారు. పాపం ఆయనేం చేశాడు శుభ్రంగా అన్న ఏం చేస్తాడు? ఆడేడనో గూకున్నాడు. నేనొత్తుంటే చూసినాను, మీ ఆయన ఇంత బొడుగు గ్లాసులో మందు పోసుకొని తాగుతున్నాడంటే, అసలు నీకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఎప్పుడైనా మందే చూడలేదసలు. ఆడ కూర్చుంటే తాగినట్టా? ఇంటికొచ్చేలోపు గుర్రలూగుతుంటారు. రాని చూద్దాం, రాని చూద్దాం. ఉన్నయన్నీ తగలబెట్టొత్తన్నావు అది ఇది అంటాడు. అసలు కారణం ఏందో తెలియదు. ఆన్‌లో ఉంటది. ఎనీ టైమ్ ఆన్‌లో ఉంటది. ఎనీ టైమ్ ఆన్‌లో ఉంటది. గొడవ పెట్టుకుంటారు. చివరి తర్వాత నువ్వు చూసినవంటే, నేను చూడలేదు అలా అని చెప్పాను. వాళ్ళు చెప్తే నమ్మేత్తవా? తెలియదా నీ భర్త ఎట్టాటోడు? ఏమన్నాడు తెలుసా? జీవమను కృపావరములో మీ భార్యలు ఎక్కువ బలహీనమైన ఘట్టమని ఎరిగి వారితో చూడండి భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయాలంట. పురుషుడికి తెలివి ఎక్కడుండాలంటే భార్యలతో కరెక్ట్ గా ఉంటే వాడు ఆ ప్రపంచాన్ని జయించినట్టే. జ్ఞానం ఉండాలి. ఎక్కడుండాలన్న జ్ఞానము? కుటుంబములో భార్యలతో ఉన్నప్పుడు చాలా జ్ఞానంతో ఉండాలంట. ఎందుకంటే ఎక్కడైనా ఈళ్ళు లొసుగులు కనిపెట్టేస్తారు. బైబిల్ అయితే చెప్తుంది. ఆదామును మోసము చేయటం చేతగాని అపవాది ఎవరి దగ్గరకొచ్చింది? ఆమేన్. ఆదామేమన్నాడు? ఈ పండు తింటే దేవుడు మీరు ఏ చెట్ల పండ్లలో ఏదైనా తినొద్దని చెప్పాడా అనగానే వెంటనే ఏమన్నాడు? ఇది తినొద్దన్నాడు. ఇది దినమున నిశ్చయముగా మీరు దేవతల వలె అవుతారంటే మా దేవుడు వద్దన్నాడు. మేము తినము. అంతేనా? నెక్స్ట్ ఎవరి దగ్గరకొచ్చింది? ఎమ్మటే చెప్పింది. ఇదిగో ఇది దినమున నిశ్చయముగా నువ్వు దేవతల వలె అవుతావంటే వెంటనే తిన్నది తినిపోయి ఎవరికి పెట్టింది? నీకు ఇంత లోకాశ వచ్చేసాలు నీతో వచ్చింది నీతో ఆగదు. నీ కుటుంబాన్ని మొత్తానికి అంటబడతావు. వాళ్ళు అది సంపాదించుకున్నారు. నువ్వు ఇది సంపాదించుకున్నావు. నువ్వేం సంపాదించుకున్నావు? ఇదే గోల, ఇదే గోల. నీ భర్త నీ కళ్ళ ముందు అన్యోన్యంగా సంతోషంగా ఉంటే అంతకంటే నీకు కోట్లు అవసరం లేదు. మీకు నిజంగా చెప్తున్నాను. ప్రపంచంలో ఏది పోగొట్టుకున్నా దొరుకుద్ది గానీ, భర్త దగ్గర భార్య ప్రేమ, భార్య దగ్గర భర్త నమ్మకం పోతే సచ్చేదాకా దొరకదది. ఇది ఖచ్చితంగా మీకు కావాలి. కాబట్టి అందుకని మీ అందరికి చెప్తున్నాను చూడండి. కృతజ్ఞత లేని జీవితాలంటే కనీసము భర్త భార్యకు కృతజ్ఞతగా ఉండాలి. భార్య భర్తకు కృతజ్ఞత కలిగి ఉండాలి. తల్లిదండ్రులకు పిల్లలు కృతజ్ఞులై ఉండాలి. ఈళ్ళందరూ దేవునికి కృతజ్ఞులై ఉండాలి. వీళ్ళందరూ ఎవరికై ఉండాలి? కుటుంబం అంతా ఎవరి కృతజ్ఞులై ఉండాలి? దేవునికి. ఎందుకయ్యంటే ఈ సంవత్సరాది మొదలుకొని ఈ సంవత్సరాంతం వరకు నేను, నా భర్త, నా పిల్లలు అందరము గూడక సుఖ సంతోషాలతో, ఆనందముతో, అన్యోన్య సహవాసము కలిగి మేమందరము ప్రేమతో, ఐక్యతతో ఉన్నామంటే కేవలం నీ దయ వలన మాత్రమే. లేకపోతే ఏ చిన్న పురుగొచ్చి మా మధ్యలో పడ్డా ఎవరో ఒకళ్ళ వల్ల కుటుంబం పాడైపోయేది. కానీ అలా రాకుండా నువ్వు చేయగలిగినావు కాబట్టి ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని చెప్పాలి. ఈరోజు కుటుంబాలలో చాలా మంది సంవత్సరం అయిపోయిన తర్వాత కృతజ్ఞతా ప్రార్థన పెట్టించుకుంటున్నారు. దేనికి పెట్టించుకుంటున్నారంటే దేవుడు మమ్మల్ని కాపాడాడని. అందరినీ కాపాడుతున్నాడమ్మా చెప్తున్నాను బాగేనండి. అందరినీ కాపాడుతున్నాడు. దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. మీకు తెలుసో తెలియదు. మంచివాడి మీద వర్షం కురిపిస్తాడు, చెడ్డవాడి మీద వర్షం కురిపిస్తాడు. మంచివాడికి సూర్యుడు వెలుతురునిస్తాడు, చెడ్డవాడికి సూర్యుడు వెలుతురునిస్తాడు. మరి ఏందంటే దేవుని నమ్మిన నీ కుటుంబము నష్టాలు పాలు కాకుండా నిన్ను చేస్తుంది. ఏ నష్టాలు? అప్పులు బాధలై కాదు. లోకంలో ఎంతో మంది పాపానికి బానిసలైతే నీ కుటుంబంలో వాళ్ళు మాత్రం ఇంకా పాపం జోలికి పోలేదంటే దేవుని దయ. అది గుర్తుపెట్టుకోండి మీరందరూ. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈరోజు మీ అందరికీ నేను తెలియజేసిన ఒక చిన్న మాట ఏందంటే కుటుంబములో నీ పాత్ర నువ్వు పోషిస్తున్నావా? చెప్పు. నువ్వేం చేయాల్సిన పనిలే. నీ బాధ్యత నువ్వు చేస్తే చాలు. ఎవరి బాధ్యత వాళ్ళు చేస్తే కుటుంబంలో గొడవలొత్తాయి అక్క. ఎవరి బాధ్యత వాళ్ళు చేస్తే గొడవలొత్తాయా? బాధ్యత మర్చిపోయారు చాలా మంది. ఏం మర్చిపోయారు? బాధ్యత మర్చిపోయారు. భారాన్ని తెచ్చిపెట్టుకున్నారు. బాధ్యత మర్చిపోయి ఏం తెచ్చుకున్నారు? భారం తెచ్చుకున్నారు. భారం మొయ్యలేక ఏమంటున్నారంటే పిల్లలొద్దు, భర్తొద్దు, భార్యొద్దు, బరువంతా ఎందుకు తెచ్చిపెట్టుకున్నామన్నా నీ నెత్తిన? బాధ్యతగా ఉండు. నీ బాధ్యత నువ్వు చెయ్యి. పిల్లలను ప్రేమిస్తూ
పిల్లలతో అన్యోన్య సహవాసం కలిగి, పిల్లలతో మంచిగా ఉంటూ వాళ్ళని ప్రేమగా చూసుకో. నిన్ను విడిచి ఎక్కడికైనా పోతే అప్పుడు అడుగు. ఎక్కడికైనా బాత్రూమ్ అడగండి, పోతారన్నా? నిజంగా మీ పిల్లలతో మీరుంటే ఎక్కడికి పోరు. ఎందుకంటే మీ పిల్లల ప్రపంచం, మొట్టమొదటి ప్రపంచం మీరే. మీ తర్వాత ఎక్కడికి పోవాలన్నా. రెండోది, భార్యను కూడా ఒక భర్త ప్రేమించు. అన్నిటికంటే ఎక్కువ భార్యను ప్రేమించు. ఎంతగా ప్రేమిస్తావంటే, నా కోసము తన తల్లిదండ్రులను, అన్నదమ్ములను, పుట్టింటిని, ఉన్న ఊరిని వదిలిపెట్టి నేనే శాశ్వతమైన నా కోసం వచ్చింది కాబట్టి నువ్వు ఎంత పని చేసినా ఒక టైం అవుద్ది. 6, 7 గంటల కల్లా నీ ఇంటిలో నీ భార్య దగ్గరికి రా. ఆమెకు ప్రపంచంలో ఏం అవసరంలా. నువ్వు వజ్రాల నక్లీస్ కొనిచ్చినా, నువ్వు హారాల నక్లీస్ కొనిచ్చినా, పట్టు సీరలు కొనిచ్చినా, అద్దాల మేడ కట్టించినా, నువ్వు లేకపోతే ఆమెకి ఇష్టే. నువ్వు ఉండాలి ఆమెకంతే. వీళ్ళిద్దరికి చెప్తున్నాను చూడండి, మీ పిల్లల దగ్గర మీ ప్రవర్తన చాలా జాగ్రత్త. మీ పిల్లల దగ్గర మీరు మాట్లాడే మాటల జాగ్రత్త, మీరు నడిచే నడవడిక జాగ్రత్త, మీరు వేసే వేషాలు జాగ్రత్త. మీ పిల్లల దగ్గర వాళ్ళు ప్రతిదీ అబ్జర్వ్ చేసే మనుషులు ఈరోజు. పిల్లోడు చెడిపోయాడంటే కారణము కొద్దో గొప్ప నువ్వు అవుతావు, జాగ్రత్త. కుమార్తె చెడిపోయిందంటే కారణము కొద్దో గొప్ప మీరు అవుతారు, జాగ్రత్త. చాలా జాగ్రత్త ఆలోచించండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రుల దగ్గర భయంగా ఉండటం కాదు, తల్లిదండ్రులు పిల్లల దగ్గర భయంగా నడుచుకోండి. పిల్లల దగ్గర ఎలా నడుచుకోవాలి? భయంగా. మీరు టీవీలో చూసే సినిమాలు కానీ, మీరు సీరియళ్ళు కానీ, మీరు ఇంట్లో చూసే ఏది కూడా యవ్వన కాలం వచ్చిన మీ పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఎలాంటివి చూస్తే వాళ్ళ మనసు ఇబ్బంది పడదో అలాంటి సినిమాలే పెట్టుకొని చూడండి. ఒకవేళ చూసే వాళ్ళు ఉంటే. నేను పాస్టర్ ఏంది సినిమాలు చూడమని చెప్పాడని మళ్ళీ ఎప్పుడైనా చూడటం కాదు. ఒకవేళ చూరన్న ఉంటే, అంటే మీకుగా చెప్పేది, ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో దేవుడి దగ్గరికి వాని వాళ్ళకి చెప్తున్నాను. మీ పిల్లలను ఉన్నప్పుడు బాగా మాట్లాడు. డబుల్ మీనింగ్ మాటలు ఇంట్లో భర్త భార్యతో, భార్య భర్తతో, పిల్లలు ఉన్నప్పుడు అస్సలు మాట్లాడగాకండి. ప్రేమతో ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోండి. నీ పిల్లలు నిన్ను చూసి జీవితాన్ని మంచిగా సాగించేటట్టుగా ఉండాలి. అందుకని మీ అందరికీ ఈరోజు చెప్తున్నాను, కృతజ్ఞత కలిగి జీవించాలంటే నీ బాధ్యత నువ్వు నెరవేరిస్తే అదే కృతజ్ఞత కలిగి జీవించినట్టు. ఇంకా నువ్వేమి ఇవ్వాల్సిన పనిలే. ₹1,00,000 సంవత్సరానికి 50 లక్షలు సంపాదించాను, ఒక 5 లక్షలు దేవుడికి ఇచ్చేస్తానంటే ఉపయోగం లేదు. నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు నెరవేరిస్తే చాలు, అదే నువ్వు చేసే కృతజ్ఞత ఆయన. ఈరోజు మనలో ఎవరమైనా మన బాధ్యత నెరవేర్చకుండా కొత్త బాధ్యతలు తీసుకున్న వాళ్ళమంటే ఆ కొత్త బాధ్యతలను పక్కన పెట్టి మన బాధ్యతలు మనం చేసేస్తారు. కొత్త బాధ్యతలు తీసుకోవద్దు. కొత్త బాధ్యతలు తీసుకున్నాం అనుకోండి, ఉన్న బాధ్యత మర్చిపోతారు కదా. అంతేనా కదా చెప్పండి. భర్తలు కొత్త బాధ్యత తీసుకుంటారు, తాగుడు అనే బాధ్యత. ఈ బాధ్యత తీసుకొని కుటుంబాన్ని పోషించే బాధ్యత మర్చిపోయారు. ఇప్పుడు భర్త మర్చిపోయాడు కాబట్టి కుటుంబాన్ని పోషించడానికి ఎవరు కావాలి ముందుకి? భార్య రావాలి. ఇప్పుడు భార్య భుజాన కండ వేసుకొని బయటికి పోతుంటే బయట వాళ్ళు పక్క పక్క నవ్వుతున్నప్పుడు ఈయన భర్తకి ఏమనిపిస్తుందో తెలుసా? తీసుకొచ్చి సంపాదించి తీసుకురా. అదే నువ్వు కరెక్ట్‌గా ఉంటే మీరిద్దరూ బయటకు పోతే ఎవరు చూసి నవ్వరుగా. బాధ్యతలు ఇవన్నీ. ఇవన్నీ ఈరోజు సమాజానికి తెలియజేసే వాళ్ళు లేరు. ఇవన్నీ చెప్పేవాళ్ళు లేరు. కేవలము ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యేసు ప్రభువుని నమ్మినటువంటి దైవుని సేవకుడే ఇవి చెప్తాడు. ఎక్కడికైనా వెళ్ళండి, ప్రపంచంలో ఏడని చెప్తాడో చూడండి. ఎక్కడ మాత్రమే. ఎందుకు చెప్తున్నానంటే నీ కుటుంబం నీ చేతిలో ఉన్నది ఈరోజు. దేవుడు నీకు బిడ్డలనిచ్చింది దేనికి తెలుసా? వాళ్ళను నీవు నాకు నచ్చినట్టుగా పెంచమని. ఈరోజు మీరు అందరికీ పిల్లలు ఉన్నారు, అందరికీ భర్తలు ఉన్నారు, అందరికీ భార్యలు ఉన్నారు, అందరికీ సహోదరులు ఉన్నారు, అందరికీ అన్నదమ్ములు ఉన్నారు. మీ బాధ్యత మీరు నెరవేర్చండి. మిమ్మల్ని ఎవరు కూడా ఏలెత్తి చూపించరు. ఒకవేళ మనుషులు తప్పుడు అన్నా కూడా దేవుడు నిన్ను తప్పుడు తననే అన్నాడు. కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా అలా ఉండటానికి ప్రయాసపడి ఆ విధంగా జీవించటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహించాలని ఒక మాట ప్రార్థన చేస్తాను. అందరూ తల వంచండి, ప్రార్థన చేస్తాను. కృప కలిగిన దేవ, కనికరం కలిగిన ప్రభువ, మీ పాదములకు శుభములు వందనములు తెలియజేయుచున్నానయ్యా. ఇంతవరకు తండ్రి మాతో నువ్వు కొద్ది మాటలు మాట్లాడావు, అందును బట్టి స్తోత్రాలు దేవ. ఇదిగో తండ్రి, భూమి పుట్టినది మొదలుకొని ఇంతవరకు ప్రభువ నీకు కుమారులు కుమార్తెలు కావాలనని నిర్ణయించి ప్రభువ అనేకులను తండ్రి ఈ లోకములో నీకు పంపించావు.
అయితే ఎవరి చేతిలోనైతే పెట్టావో వాళ్ళకి చెప్తున్నావు, కొద్ది బాధ్యతలు ఇచ్చాను, నీ బాధ్యత నువ్వు నెరవేర్చు, వాళ్ళను నాకు నచ్చినట్టుగా పెంచి మరలా నా దగ్గరకు పంపించమని చెప్తున్నావు దేవా. ఇదిగో తండ్రి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయని చెప్పావు. అవును దేవా, కుటుంబాలలో ప్రేమలు చల్లారిపోతున్నాయి తండ్రి, మనుషుల మధ్య ప్రేమలు చచ్చిపోయినాయి తండ్రి, అక్రమం విస్తరించింది, అన్యాయం మనసుల్లోనికి వచ్చేసింది అయ్యా. అపవాది చేష్టలని గుర్తించే భాగ్యం దయచేయమని, ప్రతి ఒక్కరూ జాగ్రత్త కలిగి ఒకరితో ఒకరు అన్యోన్య సహవాసం కలిగి జీవించే కృప అనుగ్రహించమని, ఈ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించి, వారు కూడా ప్రభువా నీవు నచ్చినటువంటి, నీకు నచ్చిన, నువ్వు మెచ్చిన కుటుంబముగా ఉండి వారి కుటుంబంలో ఉన్న ప్రతి విషయాన్ని నువ్వు అభివృద్ధి పరిచి నీ నామమునకు మహిమకరంగా జీవింప చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.